ఒంగోలు పార్లమెంట్ పరిధిలో తెలుగుదేశం పార్టీ వ్యూహం మార్చింది. ఒంగోలు లోక్సభ స్థానం నుంచి మాగుంట శ్రీనివాసులరెడ్డి పేరును టీడీపీ అధినేత చంద్రబాబు ఫైనల్ చేశారు. ముందుగా మాగుంట శ్రీనివాసులరెడ్డి కుమారుడు రాఘవరెడ్డికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ భావించింది. ఒంగోలు పార్లమెంట్లో శ్రీనివాసులరెడ్డికి మంచి పేరు ఉండడంతో ఆయనే పోటీ చేయాలని చంద్రబాబు సూచించారు. దీంతో శ్రీనివాసులరెడ్డి పేరును టీడీపీ కన్ఫర్మ్ చేసింది. ఇదిలా ఉంటే వైసీపీ తరపున ఒంగోలు లోక్సభ స్థానానికి చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించి మా ప్రతినిధి వెంకట్రావుని అడిగి పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వెంకట్రావు, చెప్పండి, ఏంటి ఇప్పుడు ఎవరికి టికెట్ కన్ఫర్మ్ అయింది మాగంటి ఫ్యామిలీలో? స్వామి, ఒంగోలు పార్లమెంటు బరిలో టీడీపీ నుంచి పోటీ చేసే అభ్యర్థి విషయంలో తెలుగుదేశం పార్టీ తన వ్యూహాన్ని మార్చిందని చెప్పవచ్చు. ఏదైతే మాగుంట ప్రస్తుతం సిట్టింగ్ ఎంపీగా ఉన్నారు మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఆయన తనయుడు మాగుంట రాఘవరెడ్డికి ఈసారి టికెట్ ఇవ్వాలంటూ కూడా ఆయన తెలుగుదేశం పార్టీ అధిష్టానాన్ని కోరారు. అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధిష్టానం కూడా మాగుంట రాఘవరెడ్డికి మొదట టికెట్ ఇచ్చేందుకు అంగీకరించింది. అయితే ఒంగోలు పార్లమెంటు నియోజకవర్గంలో ఇటు వైసీపీ నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. ప్రస్తుతం ఏదైతే వాలంటీర్లు కావచ్చు, ఇతర వైసీపీ నాయకులను ప్రలోభాలకు గురి చేస్తూ పెద్ద ఎత్తున నగదు గిఫ్ట్లు పంపిణీ జరుగుతా ఉంది. తాజాగా నిన్న గిద్దలూరు నియోజకవర్గంలో కూడా ఇదే విధంగా వైసీపీ నేతలు పంపిణీ చేస్తున్న గిఫ్ట్లను ఇటు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు పట్టుకున్న పరిస్థితి. ఇటువంటి పరిస్థితుల్లో ఏదైతే మాగుంట శ్రీనివాసులరెడ్డి ఇప్పటికే ఒంగోలు పార్లమెంట్ నియోజకవర్గంలో 4 సార్లు ఎంపీగా గెలుపొందిన చరిత్ర ఉంది. దీనికి సంబంధించి కూడా ఆయన నియోజకవర్గంలో ఆయనంటూ తెలియని ఓటర్ కూడా లేని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో ఒంగోలు పార్లమెంట్ లో బలమైన నేతగా ఉన్న మాగుంట శ్రీనివాసులరెడ్డినే ఈసారి ఒంగోలు పార్లమెంట్ టీడీపీ నుంచి పోటీ చేయించాలని చెప్పని తాజాగా టీడీపీ అధిష్టానం నిర్ణయం తీసుకున్నట్టుగా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి కూడా మాగుంట కుటుంబానికి ఆ మేరకు టీడీపీ అధిష్టానం నుంచి సమాచారం అందించారు. స్వామి, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్.